హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయవేత్త దర్శకుడు అండ్ సినీ ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు త్రిపురేణి చిట్టిబాబు గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేది ఎంత రసవత్తంగా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ రోజు రిజల్ట్స్ అనేది కొంతమందికి షాకింగ్ గా ఉంది, కొంతమందికి సర్ప్రైజింగ్ గా ఉంది. అసలు ఏంటి ఇది? అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఆఖరి 4-5 రోజుల్లో ప్రజల్లో ఒక మార్పు వచ్చిందమ్మా. అది కనపడుతుంది తేట తెల్లంగా. అంటే ఈ కూటమి మోడీ ప్రభావం ఆంధ్రాలో ఉండదు అనుకున్నాం. ఆంధ్రాలో ఎందుకంటే ఆంధ్రాకి ద్రోహం చేశారు, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు అని ఆయన మీద బీజేపీ మీద. కానీ దేశమంతా ఆయన మీద ఉన్న ప్రభావం ఆ దేశంలో తగ్గినా కొంత ఇప్పుడు తగ్గింది. అనుకున్నంత లేదు. 400 అనేది లేదు, 300కి చేరితేనే గ్రేట్గా ఉంది. సో ఆ తగ్గిన ఇక్కడ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోడీ ప్రభావం ఫస్ట్ టైం పనిచేసింది. ఆ పని చేయటం, ఆయన తిరగటం దాంతో ఏదో అంటే ఒక ఆశ కనపడింది వాళ్ళకి. మోడీతోటి కలిసి గతంలో వేరే విషయం చేయలేదని చెప్పి మనం జగన్కి ఇచ్చాము. కానీ జగన్ స్పెషల్ స్టేటస్ కానీ ఇంకోటి కానీ ఏమి తీసుకురాలేకపోయాడు. ఎందుకంటే మోడీ స్ట్రాంగ్గా ఉన్నాడు కనుక ఏమి తీసుకురాలేకపోయాడు. దానికి రీజన్స్ కూడా చెప్పాడు కదా, ఎందుకు అదే చెప్పాడు కనుక ఆయన తప్పటం చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ కూటమి వల్ల మోడీతోటి చేతులు కలిపి ఉండటం వల్ల చంద్రబాబు స్పెషల్ స్టేటస్ తీసుకురాగలడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపగలడు, వైజాగ్ రైల్వే జోన్ తీసుకురాగలడు, కడప స్టీల్ ప్లాంట్ అప్రూవల్ చేయగలడు. ఎందుకంటే మోడీతోటి కలిసి ప్రయాణం చేస్తున్నాడు కనుక ఇది సాధ్యమవుతుంది అని ఒక నమ్మకం. నిజంగానే మోడీ గారు కలిసి ప్రయాణం చేస్తారా ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. ఇళ్ళగానే పండగ కాదని ఇప్పుడు రాష్ట్రంలో మనం చాలా ముందు చాలా విషయాలు ఉన్నాయి. పవన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాడా చంద్రబాబు? చేస్తే తన కొడుకు భవిష్యత్తు ఏంటి? సో అది చేస్తాడా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. తను ఎలాగో సీఎంగా తను ఉంటాడు. సీఎంగా తనని ఒక 2 ఏళ్ల తర్వాత పగ్గాలు కొడుకిస్తే ఎలా ఉండదు? అదే కొడుకిస్తాడా లేదా తనే ఉన్నా? పవన్ కళ్యాణ్ పని ఏమిటి? పవన్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ని ఏం చేస్తాడు? వాడుకుని వదిలేస్తాడా? రేపు పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం ఆ స్థాయి హోదా ఇవ్వకపోతే లోకలు మొదలవుతాయి. అందులో పవన్ కళ్యాణ్ ఆవేశం మనిషి. నేను ఆ మాట అన్నాను కనుక దాన్ని కట్టుబడి ఉంటాను అనడానికి లేదు. అతను కోపం వస్తే రివర్స్ అయిపోతాడు. సో ఇవన్నీ ముందు ముసలపడక ఇప్పుడు చంద్రబాబు సాయంకాలం తర్వాత చంద్రబాబు స్టాండ్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు ఒకవేళ ఎన్డీఏకి 280 దగ్గర ఆగిపోయి వాళ్ళు ఒక 260 దాకా వచ్చారనుకోండి, అప్పుడు పోటాపోటీ ఎవరు అధికారం చేస్తారు సార్? ఆ పోటాపోటీ చంద్రబాబు కాంగ్రెస్ తోటి చేతులు కలిపినా చేయొచ్చు ఇండి కూటమితో. ఎందుకంటే ఇండి కూటమితో చేతులు కలిపి నేను స్పెషల్ స్టేటస్ తేడానికి చేతులు కలుపుతాను. మోడీ గారి గెలుపు తథ్యం అని అందరికీ తెలిసిన విషయం. తథ్యం తగ్గింది. ఇంత సీట్లు అనేవి అంటే 280లో ఆగుద్దని అనుకోవాలి అందరూ. 280 ఆగుతుందంటే కొంచెం ఆయనకి తగ్గినట్టు పని. గెలుపు బాటలోనే ఉన్నారు, గెలుస్తున్నారు. అంటే వాళ్ళు ఈ 280 ఉన్నా 240 250 దాకా వాళ్ళు వచ్చారంటే ఇండి కూటమి వచ్చారంటే ఈ బిజు పట్నాయక్ కానీ ఈ చంద్రబాబు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఆ 2 కూటమిలో లేని బ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అటు వెళ్ళే అవకాశం ఉంది. అటు వెళ్ళి చంద్రబాబు సింపుల్గా చెప్పేస్తాడు, మాట మారటం అతనికి సులభ. సింపుల్గా నేను స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ, అందుకని అటు వెళ్తున్నాను. మాట మార్చడం ఎలాగో బీజేపీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యాయం పార్లమెంట్ లో చెప్పారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్ర ప్రజల్లో సంక్షేమ పథకాలు ఏమన్నాయి, పిల్లల భవిష్యత్తు ఏమైపోయింది, నాడు నేడు అని ప్రోగ్రామ్స్. మనం సర్వే చేసినప్పుడు ఆటో డ్రైవర్లు ఫీమేల్ ఓటర్లు, ఎస్సీ ఎస్టీ ఓటర్లు, క్రిస్టియన్ ఓటర్స్, బీసీలో కొంతమంది ప్రతి ఒక్కళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచారు. మా పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఆ స్కూల్ బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్ లాగా మా పిల్లాడు యూనిఫామ్ వేసుకెళ్తాడు. ఈ సంతోషాలన్నీ ఈ ఓట్లుగా ఎందుకు మారలేదు? ఓట్లుగా ఎందుకు వ్యతిరేకమైన మారినా ఎంతమంది మారారు? అసలు ఏంటి ఆ నంబర్ కౌంటింగ్ ఏంటి? డిఫరెన్సియేషన్ ఏంటి? ఈ వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు అడ్డుకున్నందుకు వాళ్ళు ముసలోళ్ళు శాపనార్థాలు పెట్టారు. ఏమైనా ఎన్ని అక్కడ ఏమన్నా వేరే మతలబులు జరిగినాయా ఓటింగ్లో అనేది కూడా అనుమానం కొంత. కానీ ఒకటి చాలా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్క గొడవ జరగట్లేదు. అసలు ఈ రోజు చాలా గొడవలు జరిగితే అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు
మాట్లాడుకున్న విషయం, అందరికి చర్చించుకున్న విషయం. మా మాట తెలుగుదేశం ఏర్పాటు చేసింది, తెలుగుదేశం వ్యూహరచన చేసింది. ఒకవేళ మనం ఓడిపోయే పరిస్థితి వస్తే అల్లర్లు చేయాలి, ఈవీఎంఎల్ని బ్లాస్ట్ చేసేయటం, అది వాళ్ళ మీద తోసేసి రీపోలింగ్ అని పెట్టాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేశారు. అలాంటి ప్లాన్లు వైఎస్ఆర్సీపీ చేయలే, కాముగా వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నా పథకాలు మీకు అందిని అంటే చెయ్యండి అన్నాడు. మరి పథకాలు అందిన వాళ్ళు తిని విశ్వాసం లేకుండా ఉన్నారా? అందిన వాళ్ళు ఎందుకు వేయలేదు? ఇవన్నీ ఒక బ్రహ్మ పదార్థంగా ఉంది, అర్థం కాని, ఎవ్వరికి అర్థం కాని, విశ్లేషకులు కానీ ఇంకోళ్ళు కానీ ఎవ్వరికి అర్థం కాని విషయం ఇవాళ ఇంత దారుణంగా. అంటే చరిత్ర పునరావృతమైంది. ఆనాడు 2019లో చంద్రబాబుని ఎట్లా మూల కూర్చోబెట్టారో, ఎలాగో చంద్రబాబుని పవన్ని మూల కూర్చోబెట్టారో, ఇవాళ జగన్ మూల కూర్చోబెట్టారు జనాలు. అసలు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలకి? ఏం కావాలి వాళ్ళకి? ఇంకే వాళ్ళు అంటే ఏమీ లేదు, రాష్ట్రంలో అరాచకత్వం, రాష్ట్రం వెనకబడిపోయింది, ఈ మాటలు ఉన్నాయమ్మా. 4 ఛానల్స్, 4 పేపర్లు వాళ్ళయ్యే, తెలుగుదేశం గ్రూప్, ఓ వాగి 4 లీడర్స్, 4 పార్టీలు ఇదే మాటను మాట్లాడి ప్రజలు అన్ని అరాచకాలు జరిగితే ఈ రోజు ఏంటి ఎందుకు మౌనంగా ఉంది? ఓడిపోతుంది కదా వైఎస్ఆర్సీపీ, అరాచకాలు చేయాలి కదా, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఎక్కడ ఉంది రౌడీ రాజకీయాలు? అంటే ప్రజల్ని నమ్మించగలిగాడు చంద్రబాబు దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదేనమ్మా. ఒక అబద్ధాన్ని బ్రహ్మాండంగా 10 సార్లు తన మీడియా ద్వారా చెప్పించి ప్రజలకి నిజమేనేమో అన్న ఒక అనుమానం పుట్టించగలిగే సమర్థుడు ఆయన. ఆల్రెడీ మనం చూసాం అది. ఆ సమర్థంతో ఎన్టీ రామారావు అంతటాన్ని కూడా ఆయన పొడిచి పక్కన. సో ఆ నేపథ్యం చేశాడు. ఆయన మీడియా అంతా కూడా రుద్ది అరాచకం, ఎక్కడ అరాచకం ఉందో చెప్పరు. డెవలప్మెంట్ లేదంటారు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. సో వైద్యం డెవలప్మెంట్ కాదా? పోర్ట్లన్నీ డెవలప్ చేస్తారంటే డెవలప్మెంట్ కాదా? 2,30,000 ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా? ఉద్యోగాలు ఇవ్వలేదు అని వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళే 1,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతోటి వాలంటీర్స్ ఎందుకు వాళ్ళతోటి పనిచేసి వాళ్ళే అంటారు. లేవు అని వాళ్ళే అంటారు, మొన్నయని వాళ్ళే అంటారు. ఇవన్నీ కూడా ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో నమ్మారమ్మా. మేబీ ఇది లాస్ట్ టర్మ్ అయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు అది కూడా అన్నాడు, నేను ఆఖరి మళ్ళీ ఎన్నికలు లేవు అన్నాడు. పవన్ కళ్యాణ్ నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి, మేము చేతులెత్తి అర్థిస్తున్నాను అన్నాడు. ఇవన్నీ కూడా పోనీ ఒకసారి పవన్ అసెంబ్లీకి పంపిద్దాం, ఆఖరిసారి పాప. అంటే తెలంగాణలో ఎలా అయితే మార్పు కోరుకున్నారో అలా ప్రజలు మార్పు కోరుకున్నారు. బట్ అక్కడ 2 టర్మ్స్ అన్నా ఉంటది అనుకున్నాము, ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, అవి కావచ్చు. మార్పు ఇక్కడ ఏంటంటే ఆ ప్రాధేయపడటము, నేను ఆఖరిసారి నాకు మళ్ళీ ఎన్నికలు లేవు నాకు అని చంద్రబాబు అంటాము, నన్ను ఒక్కసారైనా ఈసారి నన్ను పంపించండి అని ప్రాధేయపడటం పవన్ కళ్యాణ్, ఇవన్నీ కూడా పనిచేసినాయి. ఆడవాళ్ళలో మనం ఆంధ్రులు అంత సెంటిమెంట్ ఎక్కువ మనకి. ఒకళ్ళ కట్టతడి పెడితే కూడా అయ్యో అని అంటారు. అలాగూ ఈ ప్రార్థన అర్థించటాలు వాళ్ళ ఆడవాళ్ళలో కూడా పోనీలే, ఈ జగన్కి ఇచ్చే కనుక వయసు ఉంది, జగన్కి మళ్ళీ తర్వాత అయినా ఇవ్వచ్చు, పవన్కి ఒకసారి ఇద్దాం పాపం, చంద్రబాబు ఆఖరిసారి పాపం ఇన్నాళ్ళు ఉన్నాడు, ఆఖరిసారి సీఎంగా రిటైర్ అవునాయి రాజుగారు. ఇట్లాంటి సెంటిమెంట్స్ బాగా పనిచేసి. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, కుల రాజకీయాలు గెలుస్తున్నాయా అంటే మీరేమంటారు? కుల రాజకీయాలు, అన్ని కులాలు ఒకటవుతున్నాయి ఇక్కడ పరిస్థితి. చంద్రబాబు అందరినీ ఏకం చేసుకోగలిగాడు. అంటే ఎగైస్ట్, ఒక కులానికి ఎగైస్ట్, రెడ్డి కులానికి ఎగైస్ట్గా అందరూ ఏకమయ్యారు. అది అర్థం కాని పరిస్థితులు. కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా సేమ్ కులం వారిని పెట్టారు కదా సార్. పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, అక్కడ పద్మశాలి అయితే ఇక్కడ కాపు పెట్టారు. అయినా సరే ప్రజల్లో మనం ఏమైనా ప్రజల వర్గీకరణ గౌరవించడమే మనం చేయాల్సింది. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇక మొత్తం అయినాక విశ్లేషణ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది? వైసీపీకి జనాలు అంతమంది వచ్చారు, ఆయన అంటే మరి ఇంత దారుణమైన కౌంట్, ఇంత దారుణమైన లీస్ట్ కౌంట్ వస్తుందా? సిద్ధం అది నిజమేనా? సిద్ధం సభలకు వచ్చిన జనాలను చూస్తే మరి ఆ జనాలు డబ్బులు ఇచ్చి బిర్యానీ ఎంతమందికి ఇస్తారండి? అంతమంది లక్షల మంది వచ్చారు. ఈ జనాలంతా ఊరినే జగనేమి సూపర్ స్టార్ మరి ఇంతమంది ఎందుకు వచ్చారు?
వచ్చిన వాళ్ళు ఈ ఆఖరిలో అంటే డబ్బులు వెదజల్లారు. అది విషయం. తెలుగుదేశం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం కింద ఉన్న దాచిపెట్టిన డబ్బంతా కూడా బీభత్సంగా వెదజల్లాడు. అందుకని లాస్ట్లో లోకేష్ కూడా ప్రచారానికి తగ్గిపోయాడు. ప్రచారం తగ్గి ఈ డబ్బులు అరేంజ్మెంట్, ఈ డబ్బులు వాళ్ళు ఎవరికెంత వీటిలోనే ఉండిపోయాడు. అందుకని మీకు ఆఖరి రోజుల్లో చూడండి, పవన్ చంద్రబాబు తప్పితే లోకేష్ ప్రాపగండా తక్కువ. ఇద్దరు పవన్ చంద్రబాబు వాళ్ళు ఉంటా ఉంటే ఇతను ఈ డబ్బుల విషయం మొత్తం వెదజేయలేరు. డబ్బులు మ్యాక్సిమం దాచిపెట్టి డబ్బంతా బయటికి తీసి సావో రేవో అన్నట్టు ఖర్చు పెట్టారు.